లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూసి వస్తున్నా బేబీ సెకండ్ మూవీ ఇది నాకు హైలైట్ అనిపించింది. కంబ్యాక్ అన్నా అసలు నిజంగా అప్డేట్ వెర్షన్ అసలు శ్రీలీల కన్నా గ్లామరస్ గా కనిపించింది సినిమాలో. అంటే ఎవరో హీరో ఆశిష్ ఏదో అంట హీరో దెయ్యానికి దెబ్బేస్తాడు భయ్య సినిమాలో, అది వేరే లెవెల్ అనిపించింది. అంటే మన వైష్ణవితో ఉన్నాను అనుకుంటాడు కానీ నిజానికి దెయ్యంతో ఉంటాడు. అది లాస్ట్ కి వచ్చేసరికి క్లైమాక్స్ కి వచ్చేసరికి ఏమో అసలు దెయ్యమే లేదు సినిమా మొత్తంలో అన్నట్టు చూపిస్తారు. లాస్ట్ వెళ్ళిపోయి ఇంకా సీట్ నుంచి లేచి వచ్చేటప్పుడు కూడా దెయ్యం ఉందని చెప్తారు. అసలు నిజంగా ట్విస్ట్ లాంటి ట్విస్టులు. అరుణ్ అంటే ఎవరు అరుణ్ భీమవరం పేరుతో ఉంది డైరెక్టర్ గారు. ఏం ట్విస్టులు సార్ అసలు ఎక్కడ రాసుకొచ్చారు స్టోరీలు ఇవి. అసలు క్లైమాక్స్ అన్న దెయ్యం లేదు ఓకే రిలాక్స్ అనుకుని లేచి బయటకు వస్తున్నాం అంతే, మళ్ళా స్క్రీన్ మీద దెయ్యం వస్తుంది. అప్పుడు హీరోయిన్ ఎవరిని దెబ్బేశారంటే దెయ్యాన్ని దెబ్బేశాడు. అబ్బాబ్బా ఏం ట్విస్టులు అన్న సినిమా మొత్తం ట్విస్ట్లే. ప్రతి ఒక్కరు ఫ్యామిలీకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ చూడాలని సినిమా ఇది. చాలా అంటే చాలా బాగుంది. రేపు సాటర్డే సండే తీసిందని అసలు లొకేషన్స్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఏ టు జెడ్ సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే. అసలు రొటీన్ స్టోరీ అని మేడం సినిమా చూస్తుంటే మర్చిపోయింది. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా ఇలాంటి స్టోరీ ఇలాంటి డైరెక్షన్ స్క్రీన్ ప్లే అసలు ఫోటోగ్రఫీ కానీ ఏది రాలా. ఇదే ఫస్ట్ మూవీ. దిల్ రాజు చెప్పాలంటే ఏం చెప్తాను, దిల్ రాజు గారికి డబ్బులు వర్షం మామూలుగా ఉండదు. మొత్తం దిల్ రాజు గారికి థియేటర్లు ఇప్పించారు. అసలు ఇక మామూలు లేదు. అసలు పెద్ద సినిమాలు కూడా ఏమి లేవు. 100 days పక్కా ఈ సినిమా 100%.